ఏఐ ఫైటింగ్ మామూలుగా లేదండి. ఏఐ డెవలప్ చేయటం కోసం కంపెనీల మధ్య ఫైటింగ్ ఒక రేంజ్‌కి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఓపెన్ ఏఐ, చాట్‌జీపీటీ తెలుసు. అటు చైనా వాడేమో డీప్‌సీక్ అని భయపెడుతున్నాడు. గూగులోడేమో జెమినీ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు కదా! జుకర్బర్గ్ రీసెంట్‌గా రంగంలోకి దిగాడండి. $100 మిలియన్ అంటే 860 కోట్ల జీతం ఇస్తాను ఏఐ ఎక్స్పర్ట్స్ కోసం అంటున్నాడండి. ఇస్తానని అనౌన్స్ చేయటమే కాదు, ఏఐ ఎక్స్పర్ట్స్ ఎవడెవడున్నాడో చూస్తున్నాడండి. అందరికీ పర్సనల్గా మెయిల్ పెడుతున్నాడండి. మాతో జాయిన్ అవుతావా, ఇదిగో ఇంత జీతం ఇస్తాను, ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి పర్సనల్గా కూడా మాట్లాడుతున్నాడు అని చెప్పి సమాచారం. అంటే ఏఐలో వెనకబడిపోతే ఇంకెందుకు పనికిరామని చెప్పి ఫేస్బుక్ సీఈఓకి కూడా అర్థమైపోయిందండి. ఇదే మనకు కూడా అప్లై అవుతుంది అని చెప్తున్నాను చాలాసార్లు. ఏఐలో వెనకబడొద్దు, రాబోయే కాలం అంతా ఏఐ. 25 ఏళ్ల కిందట కంప్యూటర్స్ ఎలాగో ఇప్పుడు ఏఐ. అందుకే చిన్న చిన్న టూల్స్ మీకు వచ్చినవి, మీకు నచ్చినవి ఏదైతే అవసరం ఉందో అవన్నీ నేర్చుకోండి అని చెప్పడానికి కూడా కారణం ఇదే. సరే, మళ్ళీ సబ్జెక్ట్కి వచ్చేస్తాను. రీసెంట్గా ఇదే మైక్రోసాఫ్ట్ స్కేల్ ఏఐ అని చెప్పి అలెగ్జాండర్ వాంగ్ అనేవాడు ఎస్టాబ్లిష్ చేశాడండి. 120,000 కోట్లు అంటే 1.2 lakhs కోట్లు పెట్టి ఆ కంపెనీని కొనేశాడండి. మీకు చూసే ఉంటారు మీరు కూడా. వీటితో సరిపెట్టకుండా ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు స్టార్టప్ ఫౌండర్లు అని చెప్పి వాళ్ళందరినీ కన్సల్ట్ చేస్తున్నాడు. రీసెర్చ్లో ఉన్న వాళ్ళని కన్సల్ట్ చేస్తున్నాడు. డెవలపర్ల దగ్గర నుంచి, అంటే గొప్ప గొప్ప డెవలపర్లు, ఏఐ డెవలపర్లు ఉంటారు చూడండి, వాళ్ళను కూడా కన్సల్ట్ చేస్తున్నాడు మన జుకర్బర్గ్. ఇదే మెటాకి సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ అని చెప్పి ఒకటి ఉందండి. దీని చీఫ్ ఎవడంటే యాన్ లెకూన్ అనేవాడు. విచిత్రం ఏంటంటే ఈ యాన్ లెకూన్కి జుకర్బర్గ్కి అభిప్రాయ భేదాలు ఉన్నాయండి. అంటే ఏఐని ఎథికల్గా ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అనే దాని మీద వీళ్ళిద్దరు ప్రస్తుతానికి ఒక మాట మీద లేదు, కొట్టుకు చేస్తున్నారు అన్నట్టు. దాంతో వీళ్ళు భయపడుతున్నారండి. ఎవరు? ఒక మాదిరి స్టార్టప్స్, సక్సెస్ అయిన వాళ్ళు, ఎక్స్పర్ట్స్, డెవలపర్లు అసలు వాళ్ళిద్దరే కొట్టుకు చేస్తున్నారు, వాళ్ళ మధ్య తేడా ఉంది, మనం వెళితే మనకు అవకాశాలు ఉంటాయా అనే ఉద్దేశంతో చిన్న చిన్న స్టార్టప్స్ భయపడుతున్నాయి, డెవలపర్లు భయపడుతున్నారండి. కానీ ఏదేం అయినా కానీ ఏఐ ఏఐ జుకర్బర్గ్ తెలివిగలాడు అని అనుకుంటాం కదా మనం జనరల్గా. ఈ తెలివిగలాళ్ళందరూ కూడా ఏదైతే చేస్తున్నారో అది మనం కూడా ఆలోచించాలండి. జుకర్బర్గ్ చేశాడు కాబట్టి చేయమంటాం నా ఉద్దేశం కాదు. కానీ ఏఐ మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుంది, మన ప్రొడక్టివిటీకి ఎంత ఉపయోగపడుతుంది, మన మనసుకి, మన శరీరానికి ఎంత ఉపయోగపడుతుంది, మన ఉద్యోగానికి, చేస్తున్న పనికి ఎంత ఉపయోగపడితే అంతా నేర్చుకుందాం, అంతా తెచ్చుకుందాం. ఫ్రీ ఉంది, పెయిడ్ ఉంది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఇదే కారణం అండి. జుకర్బర్గ్ అంతటోడే పాకులాడుతున్నాడు, వాడిని పట్టుకొని తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఆల్రెడీ ఒకడేమో కొనేశాడు అనే విషయం, ఏఐకి ఉన్న ఇంపార్టెన్స్ గురించి నేను గుర్తు చేస్తున్నాను. అంటే నార్మల్ భాషలో చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.